సరేనా ఈత కూదామా? మన ఊర్లో బాయిలు ఏం లేవు కదరా, నీళ్ళతోటి అగ్నితోటి చెలగాట మాడొద్దురా. ఈత నేర్చుకున్నామంటే పొరాల ముచ్చటనారా? నాకు ఈత వచ్చానా, వెనకాల 2 కాళ్ళు ముంగట 2 చేతులు ఉత్తా అయిపోయా. అయితే నువ్వు గజ్జిత గాని మీరు స్విమ్మింగ్ పూల్ కి అయితే 100 రూపాయలు పెట్టుకోరా నా, నేను నేర్పిస్తా. అని నమ్మకుంటే గుడిచినట్టే రే. ఈ దునియాలో మనకు వచ్చినంత ఈత ఊరికి రాదురా పోయి. అరే అవునా అన్న, నువ్వు గడపార ఈత కొట్టినట్టే ఉన్నావుగా. అన్న అయితే నీకు ఈత వాళ్ళు నేర్పించరానా? మా ఇంటి పక్కన ముసలోడు నేర్పించిండ్రా. అయితే ఆ ముసలిని పట్టుకొని పోదామన్నా. ఆ ముసలోడు అప్పుడే వీకిండు. పార్రా పోయి గడపార ఈత నేర్పిస్తా. అరే వాటర్ ఎంత తెల్ల ఉన్నాయి చూడరా. ఓ అన్న సబ్బు కర్ర వేసిర్రే కింద. అయ్యో అవునారా? అవునే అన్న, ఇలా చేపలు ఉంటాయా? పడదామా నైట్ కూరకైతే? గిల్లుంటాయా పోడా స్విమ్మింగ్ పూల్ ఇది? అవురా పోరా, మీరు షెడ్యూల్ తెచ్చుకురారా? అన్నా నాకు లేదన్నా. అన్న ఈ స్విమ్మింగ్ పూల్ దుంకని కోటియారా అన్న, ఎర్ర డైరీ వేసుకొని దుంకలా చిన్న చిన్న ఎర్ర చెట్లు ఇయరా అన్న, సినిమాలో చూసిన నేను. అరే అది నేను వేసుకొని రా, ఎంత మంది వేసుకురో, గలీజ్ గలీజ్ ఉంటది. నేను నా షర్ట్ తోట దుంకుతా వేసుకొని నేను. స్నానం చేయక 2 రోజులు అవుతుంది.